ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ఎవరు? ఆయన నరరూపి అయి భూమి మీదకి రాకమునుపు ఎక్కడ ఉండేవాడు అంటే, ఫిలిప్పు పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఆయన దేవుని స్వరూపము కలిగి ఉండి దేవునితో సమానంగా ఉండుటకు విడిచిపెట్టకూడని భాగ్యమని యోచించలేదు గాని, అంటే యేసుక్రీస్తు తండ్రి రొమ్మున ఆనుకొని ఉండేవాడు, అనగా పరలోక రాజ్యంలో జీవించేవాడు. ఆయన మనుషుల పోలికగా పుట్టి భూమి మీదకి రానికి గల కారణాలు ఏంటంటే, తండ్రి అయిన దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు, కానీ మనుషులు చేసే పాపాల వల్ల దేవుడు అనుగ్రహించే మహిమను కోల్పోతున్నారు, అనగా పరలోక రాజ్యమును కోల్పోతున్నారు. మనుషులు పరిశుద్ధపరచబడాలి అంటే ఒక పరిశుద్ధిని రక్తం ద్వారా పరిశుద్ధపరచబడతారు. కాబట్టి యేసు పాపము లేకుండా పరిశుద్ధంగా జన్మించాడు. ఈ భూమి మీద యేసు ఎలాంటి పాపము చేయకుండా 33.5 సంవత్సరములు జీవించాడు. చివరికి శిలువలో తన రక్తాన్ని కార్చి సర్వ మానవాళిని పరిశుద్ధపరచి మరణించాడు. 3 దినములైన తర్వాత తిరిగి లేచాడు. మరణాన్ని జయించి మృత్యుంజయుడయ్యాడు.